హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన రాజాసింగ్ గారు ఏమంటున్నారంటే, నాకు పదవులు అవి ఇవి నా ఎమ్మెల్యే ఎంపీ అవన్నీ ముఖ్యం కాదు, నాకు నా హిందూ ధర్మమే ముఖ్యం, కాబట్టి నేను ధర్మం కోసం ఏమైనా చేస్తా, పోరాడతా అని చెప్తున్నారనమాట. అయితే మన హిందువులు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మన కోసం ఎవరు పోరాడుతుండ్రు, హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడుతుండ్రు, హిందూ ధర్మానికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, అది చూడాలన్నమాట. చూస్తే మనోళ్ళు కొద్దిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బాబర్ గాడు ఎవడో డాబర్ గాడు ఎవడో మనకు తెలియదు. ఆడు ఏడ పుట్టిండో ఏడు నుంచి వచ్చిండో కానీ ఈడ ఉన్న ఔరంగజేబ్ సమాధి మనకేం సంబంధం? ఆడు ఎవడు అసలు, ఏడు నుంచి వచ్చినాడు? ఈ ఔరంగజేబ్కు పుట్టిన ఔలాదంతా ఏం చేస్తున్నారు? ధర్నాలు అవి ఇవి చేస్తున్నారు అనమాట. అంటే ఔరంగజేబ్ ఎవడో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు. వీడు ఈయన్ని తీసుకొచ్చి మనోళ్ళంట అట్లెట్లా తీస్తారు సమాధి, మేము తీయనీయము, మేము అర్లర్లు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్తారు అనమాట. అయితే ఇప్పుడు మీరు ఎంతో పవిత్రమైన రంజాన్ కదా మీకు ఇది, మళ్ళీ ఇండ్ల మీద రాళ్ళు ఎట్లా పెట్టుకోరు మీరు? అది అర్థమవుతలేదు. ఇంకా మీ పవిత్రమైన రంజాన్లో కూడా ఇండ్ల మీద రాళ్ళు పెట్టుకొని ఏం చేద్దామని పెట్టుకున్నారు, ఎందుకోసం పెట్టుకున్నారు? దానికి ఎవరు అడిగేటోళ్ళు లేరా అసలు? అడిగేటోని కన్నా ఇప్పుడు చేసేటోని కన్నా అడిగేటోని మీద రాళ్ళు ఎత్తేస్తారు మీరు. ఇంకోటి ఏంటంటే, ఈ గవర్నమెంట్ కూడా ఎవడైతే 4 రాళ్ళు పెట్టేసి జెండాలు వాడతాడో అన్నీ వదిలేస్తారు, అది తీయనికి పోయినోని లోపలేస్తారు అనమాట. అంటే ఆడేమని చేసుకొని, కానీ హిందువులు మాత్రం ఏం చేయొద్దు, ఏం చెప్పొద్దు, అన్నీ మూసుకొని కూర్చోవాలన్నమాట. అందుకని హిందువులంతా ఏకమై ఈ ఎడారి మతాలను అన్నింటినీ ఎలగొడితే అప్పుడు సెట్ అయిపోతాయి అనమాట వీళ్ళకు కూడా. లేకపోతే మనం ఇట్లే ఉంటాం, ఇక మన కథ ఇంతే, మనం ఏం చేయొద్దు, ఇక వాళ్ళు ఏం చేసినా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని నేనేమంటున్నా అంటే, హిందువులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ ఏరియాలలో మీటింగ్లు పెట్టుకోండి. ఎందుకంటే మోదీ గారు ఏం చెప్పారంటే, వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి ఇట్లా చేస్తున్నా నేను, కాబట్టి మన వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈ సమాధి గురించి కూడా నడుస్తుంది కాబట్టి హిందువులందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనమాట. అదే విషయం రాజాసింగ్ గారు కూడా చెప్పిండ్రు మనకు. కాబట్టి హిందువులందరూ ఏకం కావాలి ఫస్ట్. ఇంకోటి ఏంది, ప్రతి ఏరియాలో మీటింగ్లు పెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే, ఇలా రంజాన్లో వీళ్ళు ఎంతో పవిత్రంగా ఉంటారని అనుకుంటున్నాం, కానీ ఇండ్ల మీద రాళ్ళు రెడీగా పెట్టుకురనమాట. రాళ్ళ వర్షం ఎప్పుడు కురిపియాలి, ఎప్పుడు మోక దొరుకుతుంది, ఎప్పుడు ఏం చేయాలి వీళ్ళకు అని చెప్పేసి కొంతమంది ముస్లింల దాంట్లో ఉన్నోళ్ళు అందరు రెడీగా ఉన్నారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం కూడా ఆయుధ పూజలు చేసుకోవాలన్నమాట. ఇక మన ఆయుధ పూజలు మనం చేసుకుంటే అప్పుడు సెట్ అయిపోతుంది. ఈ వీడియో ఒక నలుగురికి షేర్ చేయండి హిందూ బంధువులారా. జై శ్రీరామ్.